హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో మంచి వీడియోతో వచ్చేసానండి. విటమిన్ ఈ క్యాప్సూల్తోని మన స్కిన్ గ్లోయింగ్గా బ్రైట్గా చేసుకోవచ్చండి. ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. చివరి వరకు చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఏ స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలి, ఏ స్కిన్ వాళ్ళు యూజ్ చేయకూడదు అనేది మీకు మొత్తం వీడియో అయితే చూపిస్తానండి. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. స్కిప్ చేశారనుకోండి మళ్ళీ నేను దీంట్లో ఏమేమి యాడ్ చేశాను అనేది మీరు మిస్ అయిపోతారండి. విటమిన్ ఈ ఒక్కటే కాదండి, చాలా ఐటమ్స్ ఇలా మిక్స్ చేసుకొని మన స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ కానీ ట్యాన్ కానీ స్కిన్ బ్రైట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. విటమిన్ ఈ క్యాప్సూల్, విటమిన్ ఈ ఆయిల్ ఉంటుందండి దీంట్లో. ఇది మన స్కిన్ పైన యూజ్ చేయడం వల్ల మన స్కిన్ గ్లాసీగా చాలా షైనీగా కనిపిస్తుందండి. మన స్కిన్ అన్నమాట చాలా అందంగా కూడా కనిపిస్తుంది. చాలా మందికి ఎక్కువ టెన్షన్స్ వల్ల కానీ నిద్ర లేకపోవడం వల్ల కానీ స్కిన్ చాలా తొందరగానే ఏజింగ్ లా కనిపిస్తుంది కదండి. సో అలాంటి ఏజింగ్ స్కిన్ కి కూడా మనం ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ క్రీమ్ అనేది మనం రాసుకోవడం వల్ల మన స్కిన్ చాలా యంగ్గా కనపడడానికి హెల్ప్ చేస్తుందండి. మనం ఇది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. అసలు స్కిప్ చేయొద్దండి. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను బ్యూటీ వీడియోస్ చాలా పెడతానండి, మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. మీ స్కిన్ ప్రాబ్లం ఏదున్నా సరే మన ఛానల్లో మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది అనమాట. ఒక చిన్న విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల మన స్కిన్ ఎలా బ్రైట్ అవుతుందో నేను ఈ వీడియోలో అయితే చేసి చూపిస్తానండి. సో మనకి ఇది మెడికల్ స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఒక 20 రూపీస్కి మీకు 10 క్యాప్సూల్స్ అయితే వస్తాయి అన్నమాట. చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. ప్రతి మెడికల్ స్టోర్లో అయితే మీకు అవైలబుల్ ఉంది. ఓన్లీ 20 రూపీస్ పెడితే మీకు మంచిగా ఒక 10 క్యాప్సూల్స్ అయితే వస్తున్నాయి. మీరు ఎప్పుడన్నా స్కిన్ మీద ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇది ఎలా యూజ్ చేయాలనేది అయితే నేను చెప్తానండి. మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు బయట ఎన్నో వేలు ఖర్చు పెట్టి క్రీమ్స్ వాడినా మీ స్కిన్ మీద బ్రైట్నింగ్ అయితే లేదు అనుకునే వాళ్ళైతే ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ స్కిన్ గ్లాసీ లుక్ అయితే వస్తుందండి తప్పకుండా. సో ఏమేమి యాడ్ చేయాలో ఈ దీంట్లో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. మనం విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి తీసుకోవాలండి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకొని మీకు ఎన్ని రోజులకి కావాలి, ఇది డైలీ ఎప్పుడు యూజ్ చేయాలనేది నేను ముందు మీకు చెప్తానండి. సో ఇలా మనం చిన్న ఒక పిన్నీస్ పెట్టి మనం దీంట్లో ఉన్న ఆయిల్ని తీసుకోవాలన్నమాట. దీంట్లో ఉన్న ఆయిల్ ఒక చిన్న బౌల్లో తీసుకోవాలి, లేకపోతే మీరు కట్ చేసి అయినా సరే తీసుకోవచ్చండి. ఇట్లా మొత్తం ఆయిల్ అయితే మీరు దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తము. సో మన స్కిన్ పైన ముడతలు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్, చాలా మందికి ముడతలు కూడా ఉంటాయి. ఆ ముడతలు ఉండే వాళ్ళైతే ఇది హ్యాపీగా యూజ్ చేయొచ్చండి. ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంకా సూపర్గా పనిచేస్తుందండి. ఒక 2-3 డ్రాప్స్ అనమాట మనం కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలండి. మీ స్కిన్ ఆయిలీగా ఉంది అనుకోండి, కోకోనట్ ఆయిల్కి బదులు రోజ్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చండి. రోజ్ వాటర్ అయితే ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది గ్లిజరిన్ అండి. గ్లిజరిన్ మనకు ఒక 50 రూపీస్ అయితే వచ్చేస్తుందండి. ఇది మెడికల్ షాప్లో కానీ కాస్మెటిక్ షాప్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుందండి. గ్లిజరిన్ కూడా మన స్కిన్ ముడతలు తగ్గించడానికి అయితే 100 and 200% హెల్ప్ చేస్తుందండి. మీరు తప్పకుండా ఇది నైట్లో యూజ్ చేయాలి. ఎలా అని నేను చూపిస్తానండి, చూడండి. అస్సలు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ క్రీమ్ ఎంత బాగా ఉపయోగపడుతుంది మన స్కిన్ కంటే. మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి ముడతలైనా సరే, ఎలాంటి బ్రింకల్స్ ఉన్నా సరే మొత్తం తగ్గిపోతాయండి మనం యూజ్ చేయడం వల్ల. ఇది కూడా ఒక 2-3 డ్రాప్స్ వేసుకోవాలండి. కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకొని మన స్కిన్ మీద మీరు ఇది డైలీ అప్లై చేసి చూడండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అలోవెరా జెల్ అండి. అలోవెరా జెల్ మీరు ఫ్రెష్ దాన్ని యూజ్ చేయొచ్చు, ఇలా మార్కెట్లో దొరికేదైనా కూడా యూజ్ చేయొచ్చు అండి. నేను పతాంజలిది సౌందర్య అలోవెరా జెల్ యాడ్ చేస్తున్నాను. మన స్కిన్ కి కొంచెం కూలింగ్నెస్ కోసానికైతే మనం ఈ అలోవెరా జెల్ యాడ్ చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ యూజ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో మనం ఇట్లా మొత్తం దీంట్లో ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నాం కదండి, అసలు చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ క్రీమ్. చూస్తున్నారు కదా. సో ఈ క్రీమ్ వచ్చేసి మనం డైలీ నైట్లోనండి ఇది మీరు స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 1 వీక్ వరకు కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే 1 వీక్ వరకు అయితే రెడీ చేసి డైలీ నైట్లో యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. మీ స్కిన్ పైన ముడతలు ఉన్నా సరే, పిగ్మెంటేషన్ ఉన్నా సరే, మచ్చలు ఉన్నా సరే మీరు ఈ క్రీమ్ యూజ్ చేయడం వల్ల అయితే మీ స్కిన్ చాలా హెల్తీగా చాలా గ్లోయింగ్ అయితే కనిపిస్తుందండి.
ఈ క్రీమ్ చాలా మందికి తెలియదండి ఎలా యూజ్ చేయాలి, ఎలా రెడీ చేసుకోవాలనేది. సో మీరు ఇది యూజ్ చేసే ముందు అయితే కంటైనర్లో మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కాంచు బాటిల్ ఉంటుంది కదండి, ఇప్పుడు నేను కలుపుతున్నాను కదా, ఇలాంటిదే కాంచు బాటిల్ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో క్రీమ్. ఇది నైట్ క్రీమ్ అని చెప్పొచ్చు అండి. మీకు వేలు పెట్టి నైట్ క్రీమ్ కొనే కంటే సో ఇలా మనకు తక్కువ ఖర్చులోనే మీకు నైట్ క్రీమ్ అయితే ఉంటుందండి. ఎంత బాగుంటుంది, ఎంత అసలు చూస్తుంటే అసలు మీకే అర్థమవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్ ఎంత బాగుందో క్రీమ్ అయితే. చూస్తున్నారు కదా, డైలీ నైట్ ఫేస్ వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మంచిగా ఇలా మనం ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ఫేస్ పైన అప్లై చేసుకొని సర్క్యులర్ మోషన్స్లో మంచిగా మసాజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మన బుగ్గల పైన, మన ఫోర్హెడ్ పైన వ్రింకల్స్ ఉంటాయి కదండి, ఎక్స్ప్రెషన్ లైన్స్ అవన్నీ ఉంటాయి కదా, మనం ఇలా మసాజ్ చేయడం వల్ల ఆ ఎక్స్ప్రెషన్ లైన్స్, ఆ బుగ్గలు అన్నిట్లా అప్ సైడ్ మనం మసాజ్ చేయడం వల్ల వ్రింకల్స్ అయితే తగ్గిపోతాయండి. ఇదైతే 100% వర్క్ అవుతుందండి. మీరు తప్పకుండా యూజ్ చేసిన తర్వాత మీరు నాకు చెప్తారు. 100 and 200% నేనైతే నమ్ముతున్నాను. నా కామెంట్ అయితే చేస్తారు మీరు. అంత అమేజింగ్ రిజల్ట్ అయితే వస్తాయండి. నేను ఇది చాలా మందికి సజెషన్ చేశాను, నేను కూడా యూజ్ చేస్తాను కాబట్టే మీకు చెప్తున్నానండి. నేను ఒక బ్యూటీషియన్గా మీకు మంచి సలహా అయితే ఇస్తున్నాను. ప్లీజ్ మీరు ఇది చేసి చూడండి. ఎవరికైతే వ్రింకల్స్ ఉంటాయో, ఎవరికైతే గ్లాసీ లుక్ కావాలి అనుకుంటారో వాళ్ళైతే తప్పకుండా ఈ రెమెడీ అయితే పాటించండి. మనకి గ్లిజరింగ్ అయితే చాలా బాగా స్కిన్ బ్రైట్ అవ్వడానికి, షైనీగా, గ్లోయింగ్గా కావడానికి హెల్ప్ చేస్తుందండి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ వచ్చి మనకి పిగ్మెంటేషన్ ఉన్నా సరే, ఎలాంటి స్కిన్ అన్ఈవెన్ ఉన్నా సరే మన స్కిన్ కూడా ఈవెన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదండి, మన హ్యాండ్ ఎంత షైనీగా ఉందో, దీనికి ఎంత డిఫరెంట్ ఉందో చూసారా. ఇది చాలా డ్రైగా ఉంది, ఇది చాలా మాయిశ్చరైజర్గా ఉందండి. సో తప్పకుండా మీరు ఈ క్రీమ్ అయితే యూజ్ చేయాలండి. ఇది మార్నింగ్ యూజ్ చేసే క్రీమ్ అయితే కాదండి. మార్నింగ్ యూజ్ చేయడం వల్ల మీకు చాలా ఆయిలీనెస్ని ఇస్తుంది అనమాట. నైట్లో అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. మీ స్కిన్ గ్లాసీగా అవ్వడానికి, అందంగా అవ్వడానికి, బ్రైట్ అవ్వడానికి సూపర్గా హెల్ప్ చేస్తుందండి. ఇదైతే డైలీ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నైట్లో కంపల్సరీ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అస్సలు మర్చిపోకండి. మీకు ఒకవేళ ఎక్కువ అబ్బా ఇంత రిస్క్ హోల్డ్ చేస్తారు, ఇంత అసలు చాలా టైం పడుతుంది అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను చేసిన ఇంత క్వాంటిటీ మీకు ఖచ్చితంగా ఒక 4-5 days అయితే వస్తుందండి. ఒక 1 week వరకు కావాలి అనుకున్న వాళ్ళు విటమిన్ క్యాప్సూల్స్ ఒక 2 యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీలో కొంచెం ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. క్రీమ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు తప్పకుండా యూజ్ చేయండి. ఇది చాలా తక్కువ పెట్టుకోవడం, ఇంత తక్కువ క్వాంటిటీ మీకు చాలా స్ప్రెడ్ అవుతుందండి. మీ స్కిన్ మొత్తానికి అయితే స్ప్రెడ్ అవుతుంది. సో తప్పకుండా చేసి మీరు చూడండి ఫ్రెండ్స్. అసలు నా హ్యాండ్ చూస్తున్నారా అసలు ఎంత షైనీగా కనిపిస్తుందో. మీ స్కిన్ కూడా అలాగే చాలా గ్లాసీగా, అందంగా కనిపిస్తుందండి. పెద్ద ఖర్చేం ఉండదండి, అసలు ఖర్చు లేని పని. అసలు ఎంత తక్కువ ఖర్చులోనే మీ స్కిన్ బ్రైట్ అవ్వడానికి, షైనీ అవ్వడానికి, గ్లో రావడానికి మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు అండి ఈ క్రీమ్ అయితే. ఎవరి స్కిన్ అయితే డ్రైగా ఉంది, సెన్సిటివ్గా ఉంది అనుకుంటున్నారో వాళ్ళైతే ఇది తప్పకుండా యూజ్ చేయండి. డ్రై స్కిన్ వాళ్ళు ఒకటి కోకోనట్ ఆయిల్ కాకుండా, ఆయిలీ స్కిన్ వాళ్ళు కోకోనట్ ఆయిల్ కాకుండా రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్పుడు సరిపోతుంది అనమాట. మీ స్కిన్ అంతగా ఆయిలీగా అనిపించదు అనమాట. సో తప్పకుండా మీరు ఇది యాడ్ చేసుకోండి. డైలీ నైట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ పైన మొత్తం అప్లై చేసుకోవాలి. నెక్ నుంచి అప్లై చేసుకోవాలండి. మనకి ఫేస్ పైన ముడతలు వస్తున్నాయి అని ఫేస్ పైన తెలియకపోయినా నెక్ను చూసి అయితే అర్థమైపోతుందండి ఏజ్ ఎంత ఉందో అనేది చెప్పేస్తారు. సో నెక్ను కూడా కంపల్సరీ మీరు మసాజ్ అయితే చేయాలండి. ఇట్లా అప్ సైడ్ నెక్ ఇట్లా ఉంటుంది కదండి, నెక్ సైడ్ కూడా ఇట్లా అప్ మనం నెక్ మసాజ్ చేసుకొని అప్పుడు ఫేస్, ఫోర్హెడ్ మొత్తం మసాజ్ చేసుకోవాలి. ఒక 5 minutes వరకు అయితే మసాజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కొంచెం ఇబ్బంది అనకుండా నైట్ పడుకునే ముందు ఇది ఒక్క చిన్న రెమెడీ చూడండి. 1 weekలో మీ స్కిన్ మీకే ఆశ్చర్యపోతారు. అంత అందంగా, అంత వ్రింకల్స్ లేకుండా చాలా స్మూత్గా, బ్రైట్గా, గ్లాసీ లుక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను ఏమన్నా మిస్ చేసి ఉంటే, మీకు అర్థం కాకపోయి ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి. ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్లో బ్యూటీ వీడియోస్, మీ ఫేస్కి ఎలాంటి క్రీమ్స్ కావాలి, ఎలాంటి క్రీమ్స్ అయినా సరే మన ఛానల్లో ఉన్నాయండి. సోప్స్ కానీ, హెయిర్ ఫాల్ కంట్రోల్ కానీ ప్రతి వీడియో ఉంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.
చూసి అలా ఊరికే వెళ్ళకుండా ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.